దేవా, నీ తేజో మహిమ నిలుచు స్థలాన్ని మేము ప్రేమిస్తున్నాము ప్రభా. మునుపటి మందిరం కంటే కడవరి మందిరం యొక్క మహిమ అధికమగునను రీతిగా నీ మహిమతో ఈ స్థలమంతముడి కప్పండి ప్రభా. నీ మహిమని ఈ స్థలమందు మీరు ప్రకాశింపచేయండి దేవా. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడా, గర్భంలో నీలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు తండ్రి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించుతున్నవాడు, ఉన్నవాడు నన్నువాడనై ఉన్నవాడు. ఎదుగో దీవించుటకు నాకు సెలవాయను ఆయన మాట తప్పని దేవుడుగా. యాకోబులో ఏ విధమైన వంకరతనము లేదని మా బలహీనతలన్నీ కూడా కనికరించి మన్నించి క్షమించి నీ సన్నిధిలో సజీవంగా నిలిపిన తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవుని యొక్క ఆత్మ నా మధ్యలో ఉన్నది కనుక భయపడకూడని వాక్యం సెలవిస్తున్న రీతిగా నేను మీ మధ్యలో వచ్చి నేను నివాసం చేస్తాను. సియోను నివాసులారా, మీ పైన ప్రతి విధమైన శిక్షణ ఆయన కొట్టివేసి ఉన్నాడు. స్థగించి సంతోషించుడు. ఆయన మన మధ్యలో ఆయన స్థుతులపై ఆస్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుండగా జీవ బలులు స్తోత్ర బలులుగా అర్పిస్తున్నాం. ఆయన ఎడల మనము కలిగి ఉన్న ప్రేమను వ్యక్తపరుద్దామా? అవును, ఇతడి ప్రాకారముగా మనల్ని నియమించి కోల్పోయినవి తిరిగి ఇచ్చుటలో ఆయన లాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు? ఆయన ఒంటరి వారిని 1000 మందిగా మార్చగల దేవుడు. విధవరాలి యొక్క ఏకైక కుమారుణ్ణి చనిపోయిన పాడ నుంచి లేపి తిరిగి ఆయన పునరుద్ధరించిన దేవుడు ఆయన. హిస్ నేమ్ ఇస్ ఎల్ షియాబ్. దేవా నీకు వందనాలు. దేవా నువ్వు సమస్తమును పునరుద్ధరించగల సమర్థుడు. నువ్వు సమస్తమును తిరిగి సమస్తము సమకూర్చి రిప్లేస్ చేయగల గొప్ప దేవుడు అయ్యా. నీకు వందనాలు. అద్భుతములు చేయబడ, మహత్కార్యములు చేయబడ, అగాధ జలములను ఏక రాశిగా నిలిపిన తండ్రి, శత్రువుల గమని స్వాధీనపరుచుకున్నట్లుగా ఓ తండ్రి ప్రభుని ప్రజల పక్షం యుద్ధము చేయి మహా గొప్ప దైవమానికి వందనాలు. దేవానికి వందనాలు. ప్రభా సత్య సంపూర్ణుడా నేను ఆరాధిస్తున్నాను. ప్రభుతో అయాతని మా మధ్యలో ప్రభాదికి వచ్చిన ప్రభా సత్య సంపూర్ణ నేను ఆరాధిస్తున్నాను. ప్రభా ఆత్మస్వరూప బలవంతుడా, పూజార్పుడా, సర్వశక్తిమంతుడా, ఓ ఎల్షడా నేను ఆరాధిస్తున్నావు. ప్రభా నేను సాగపడుతున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాము తండ్రి. ఎదుట వినియము కలిగి భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ఎందరైతే ఆరాధిస్తారో వారిపైన నా దృష్టి ఉంచబోతుండగా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతావా తండ్రి? నీకు వందనాలు. మనస్ఫూర్తిగా చెప్పగలుగుతావు. ఎవరు చెప్పనక్కర్లేదండి. దేవుని ఆరాధించని ఎవరు చెప్పనక్కర్లేదు. దేవుని జీవితంలో మేలులు చేసి ఉంటే, సజీవంగా అయితే ప్రాణం ఉజ్జింపజేసి ఉంటే, ఆయన సన్నిధిలో నీకు గాను సన్నిధిలో లేవు కానీ ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఓ మా ప్రాణములను బయటకు నుంచి తప్పించాం. మరణపు అంధకారం నుంచి తప్పించాం. ఎన్నో రోగాల నుంచి తప్పించాం. ఎన్నో వ్యాధుల నుంచి తప్పించాం. ఎన్నో ఇబ్బందుల నుంచి తప్పించాం. మా కండిలు నాట్యంగా మార్చడానికి మా మధ్యలో ఉన్నవాడ, మా మేము కోల్పోయిన వాటిని తిరిగి ఇవ్వడానికి మా మధ్యలో ఈ స్థలమందు నిశ్చయముగా మా మధ్యలో రాజులకు రాజుగా ఉన్నవాడ, మా సైన్యమా, మా క్రీడమా, మా బలమా, దేవుడి నా రక్షణకర్త అయిన దేవుని అందు నేను ఆనందిస్తాను. నా శత్రువు అతిశయింపవద్దు. నేను కింద పడిన నా దేవుడు నన్ను లేపుతాడు. నేను అంధకారం మంది కూర్చున్న యెహోవా వెలుగు నా మీద ప్రకాశించిన లెమో అని వాక్యం తెలుస్తున్నట్టుగా దేవా మీరు భయపడదు, నేను దిగులు చెందను. ఆయన మా మధ్యలో ఉన్నవాడు. లార్డ్ నేను ఆరాధిస్తున్నాను, నేను గణపరుస్తున్నాను తండ్రి, నేను ప్రేమిస్తున్నాను ప్రభా. సింహంలో మూసినవాడు అగ్నిశ్వాల మధ్యలో అయాతని ప్రభా 4వ వ్యక్తిగా ఉండి షడ్రక్ మెషక్ అబేద్నెగోలను కాపాడిన దేవుడు, నీ స్వాస్థ్యమైన మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ సన్నిధిలో నిలిపినందుకు నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం అది కన్నీళ్ళైన నీ పాదాల చెంతని, మా దుఃఖమైన అది నీ పాదాల కిందని, మా రోగమైన అది నీ పాదాల కిందని, అది ఒక మా వేదన అది ఏదైనా కూడా ప్రభా నీ పాదాల కింద పెడుతున్నాము. నేను ఆరాధిస్తున్నాను, నేను మేము అతిశయిస్తున్నాము ప్రభా. మా దేవుడు బలవంతుడు, మా దేవుడు శక్తివంతుడని నేను స్తుతించడానికి ఇష్టపడ. ముందుకు జరుగుదాం, కొంచెం ముందుకు జరుగుదాం, ముందుకు జరుగుదాం, ముందుకు జరుగుదాం, ముందుకు జరుగుదాం, ముందుకు జరుగుదాం. ఆయన ఎంతో ఆనందిద్దామా, ఆయన ఎంతో సంతోషిద్దామా. మన దేవుడు అద్భుతములు చేయవాడు. ఊరకనే నిలిచిండి చూడు
తండ్రి, ఆయన మీ మధ్యలో అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను ప్రభా, నా దేవుడు బలవంతుడు చేయగలడని, నా దేవుడు శక్తిమంతుడు, నీకు అసాధ్యమనేది లేదని చెప్పగలుగుతావా? నువ్వు నాతో చెప్పగలుగుతావా? నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా, నాకున్నవాడు నీకు వందనాలని చెప్పు. ప్రతి ఒక్కరు నాకు ఇచ్చుటకును బాధలన్నీ బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును మహావృద్ధిలోకి తీసుకొచ్చేవాడు. నీవే ఆగపోతే నాతో రండి ప్రభా, మంచిగా రండి అయ్యా. లేకపోతే మేము బ్రతకలేము, లేకపోతే మేము లేము. సన్నిధిలో సంతోషిస్తూ ఆరాధిస్తాను. లేకుండా
చివరిసారిగా రెండు చేతులు పైకి చాపి బిగ్గరగా మన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన నన్ను గమ్యం చేర్చడానికి సమర్థుడు. ఆయన యాకోబును ఒంటరిగా విడిచిపెట్టలేదు, తప్పు చేసిన దావీదును ఒంటరిగా విడిచిపెట్టలేదు. సౌలుకు కృపను దూరం చేసినట్టుగా నీకు మాత్రం నేను కృపను దూరం చేయనని అన్నాడు దావీదుతో. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను, శాశ్వత కృప నేను నీకు ఇస్తాను అన్నట్టుగా విశ్వానికి కర్త, నేను ఆ విశ్వాసాన్ని ఇంతవరకు నడిపించిన దేవుడు, మన గురి గమ్యమైన దేవాతి దేవుడు, నీవే నా గమ్యం, నువ్వు లేకపోతే నేను లేను. నా జీవితంలో నువ్వు ఏదైనా చేయగలవు దేవుడు, నేను నమ్మని విశ్వసిస్తున్నాను. దగ్గర రెండు చేతులు పైకి చాపి ఇంతవరకు నేను ఏ స్థితిలో నువ్వు ఇక్కడికి ఉన్నావో నాకు తెలియదు, కానీ రెండు చేతులు పైకి చాపి నువ్వు ఏ దారిని నడిపిన ప్రభా నేను నడుస్తాను. అది ముళ్ళబాట అయినా, అది మంచి మార్గమైనా, పరిస్థితులు ఎంత కఠోరంగా ఉన్నా, మానవ మాతో ఉన్నా లేకపోయినా, రేపు ఏ పరిస్థితులు మమ్మల్ని ఎదురించిన మా పరిస్థితులకు ఎలా ఉన్నా నేను నడుస్తాను, నీ చేయబడివను, నీతో కలిసి నేను ముందుకు సాగుతాను. ఒక్క మాట, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీవే నీ బాటలు నడుచుట తీర్మానం చేసుకుంటున్నానయ్యా, ఎందుకంటే నువ్వు నీ నాటి దేవుడు లేడని నమ్ముతున్నాను. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే. ఒంటరి వాడే, ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. స్వాతంత్రించుకుందామా? ఒంటరి వాడే వేయి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ అయిందయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ అయిందయ్యా, నేనంటే నీకు ఇంత
ప్రేమ ఎంతయో కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు ఆయన ఈ మధ్యలో ఉన్నాడు. నాకు ఇచ్చుటకును నీ కొరకు నేను సిద్ధపరుస్తాను. బాధల నుండి నువ్వు కోల్పోయినవి నా శైలిలో సమకూర్చబడితే అంటున్నాడు ఆయన. కోల్పోయి నాకు నా చేతికి సమృద్ధిగా ఇవ్వబోతును. నువ్వు చేజార్చుకున్నవన్నీ కూడా అది దేవుని ప్రేమ, నెమ్మది, సంతోషం, ఆశీర్వాదం ప్రతిది కూడా అదన్నీ కూడా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. అలాంటి దేవుని నువ్వు నేను కలిగినందుకు బిగ్గరగా నాకు నాకు వందనాలు. అలాంటి దేవుని విడిచి నేను బ్రతకలేను, ఉండలేను. మన పాపం ఎంత ఘోరమైన ఆయన పాపము ముళ్ళును విరిచి మన పైన ప్రతి శాపమును విరికొట్టి మన ఆశీర్వాదానికి వారసులుగా చేసిన ఆ రక్తాన్ని బట్టి ఆ నామమే మన విజయమని, యేసు నామము పేరు పెట్టి పిలిచిన మన దేవుడు మనని చేయి విడువడని, నా ఆశ తీర్చడానికి నువ్వు సమర్థుడవని, మా కోరికని సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరచడానికి నువ్వు శక్తిమంతుడవని మేము నమ్ముతున్నాం. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉంటే మాకు చాలు. మా స్థితిగతులు ఏవైనా తండ్రి మీరు మాకుంటే చాలని చెప్పుదామా? నీకు వందనాలు. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు నామం ఉన్నత నామం పేరు పెట్టి పిలిచిన నా దేవుడు నన్ను చేయి విడువడు, నా ఆశను ఆయన తృప్తిపరిచి నన్ను ఆదరిస్తాడు. మా పరిస్థితి ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోని ఆయన దయా కృప ఆయన నిత్యం ఉండేది మా పైన చెప్తాం. యెహోవా దయలు ఆయన కృప నిత్యం ఉండదు మన మీద చెప్తాం. అలానే యాజకులు ఈ మాట చెప్పుతూ ఉండగా యెహోవా దయలైన కృప నిరంతరం ఉండుననే మాట చెప్పుతూ ఉండగా ఆయన శత్రులను అడగదొక్కినట్టుగా మన చిత్తలను మార్చి మనం నిలబెట్టే సమర్థుడు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. బిగ్గరగా చెప్పుదామా? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామం ఉన్నత నామం. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచిన వాడు విడువడు ఎన్నడు.
సాతానుకు బలాన్ని ఓడి చేశావు. ఎవరు ఉన్న లేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత విడనాడినా నిన్ను విడువడు. చెప్పండి బిగ్గరగా. ఎవరు ఉన్న లేకపోయినా యేసు ఉంటే చాలు. లోకమంత విడనాడినా నిన్ను విడువడు. శ్రమయు బాధయింపైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమను ఎదురే అయినను. శ్రమయు బాధయింపైనను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గమరణం ఎదురే అయినను. అయినా యేసు పునరుత్థానుడు. యేసు పునరుత్థానుడు. మరణాన్ని జయించినవాడు. మరణపు బలము ఓడిపోయెను. బిగ్గరగా. యేసు పునరుత్థానుడు. యేసు పునరుత్థానుడు. శాపం ఓడిపోయింది. సర్వోపం ఓడిపోయింది. అని చెప్దాం. యేసు పునరుత్థానుడు. యేసు పునరుత్థానుడు. మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుత్థానుడు. యేసు పునరుత్థానుడు. మరణపు బలము ఓడిపోయెను. Thank you, Lord. నీకు వందనాలు. బలవంతుడా, నీ నామాన్ని ఆశ్రయిస్తున్నాం, నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. మా జీవితంలో శాపం ఓడిపోయింది, రోగం ఓడిపోయింది, వ్యసనం ఓడిపోయింది, వ్యాధి ఓడిపోయింది, బాధ ఓడిపోయింది, కన్నీరు ఓడిపోయింది. మా శత్రువులు బుద్ధి ఓడిపోయారు. మేము ఎదుర్కొంటున్న సమస్య ఓడిపోయింది. మేము దిగులు చెందుతున్న కలవరపరుస్తున్న ప్రతి విధమైన నింద ఓడిపోయింది. మా దేవుడు మమ్మల్ని గెలిపించడానికి సమర్థుడవే. ఈ దినమున మమ్మల్ని బలపరిచిన సన్నిధిలో నీ ముఖ కాంతియే మా బలం, నీ ముఖ కాంతియే, నీ సన్నిధి కాంతియే వారికి విజయం అనుగ్రహించునని వాక్యం సెలవిస్తాం. నీ సన్నిధిలో నీ ముఖ కాంతి, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి. ఏ మధ్యాహ్న కాల సమయంలో మీరే మా బలం, మీరే మా విజయం. ఎంతమంది ఏ పరిస్థితుల మధ్య మేమున్నాం, మా ధైర్యము, మా విశ్వాసము, మా నమ్మకము, మా విజయము, మా నిరీక్షణకు ఆధారమని నిన్ను మేము ఎత్తి పట్టుకుంటున్నాం. నీ చేతులకు మా జీవితాలు సమర్పించుకుంటున్నాం. మేలు చేసే దేవుడు అని సమస్తము తిరిగి సమకూర్చే ఎల్ యషిం, సమస్తము సిద్ధపరిచి సమస్తము తిరిగి ఇవ్వగల దేవుడు సమర్థుడు అని నేను నమ్ముతూ విశ్వసిస్తాం. నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తాం. మీరు చేసిన సమస్త మేలులను బట్టి ప్రతి బిడ్డను నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎరిగి ఉన్నావు. నువ్వు సమస్తము అయా తండ్రి ప్రభ నువ్వు చూచుచున్న దేవుడుగా మా మాత్రం వేరున్నారు. నీకంతా తెలుసు ప్రభా. నువ్వే మా జీవితంలో సమస్త కార్యములు చేయడం సమర్థుడు అని మమ్మల్ని గమ్యం చేర్చి మమ్మల్ని ప్రభా అయా తండ్రి ప్రభ మా చేపట్టుకొని నడుపుతామని మా జీవితం నీ చేతులకు అప్పచెప్తూ మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఇది మన సత్యం ఉంచిన రీతి బట్టి నీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకొని సమర్పిస్తున్న నా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి